విశాఖ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరగకూడదని వైసీపీ కుట్ర చేసిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. జీవీఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ నగర చరిత్రలోనే మొట్టమొదటిసారి మేయర్పై దాడి చేసే ప్రయత్నం వైసీపీ కార్పొరేటర్లు చేశారని తెలిపారు. వైసీపీ శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి రప్పారప్పా రాజకీయాలు నేర్పించారని ఎద్దేవా చేశారు. సభ సజావుగా జరగకూడదు అనే ఎజెండాతో మేయర్పై విరుచుకుపడ్డారని చెప్పారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని వైసీపీ నాయకులు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. 15వ అంశంలో గీతం భూముల గురించి ఎలివేషన్ ప్రతిపాదనలు తహసీల్దార్ సభ్యులకు తెలియజేయడానికి మాత్రమే పెట్టడం జరిగిందన్నారు. 2019 నుండి 24 మధ్యలో వైసీపీ నాయకులు విశాఖలో ఎంతటి విధ్వంసం సృష్టించారో ప్రజలందరూ చూశారని పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటున్నట్లు చెప్పి కక్షపూరితంగా గీతం ప్రహరీ గోడను పగలగొట్టడం చేశారని తెలిపారు. అప్పటి ఎంపీ విజయసాయిరెడ్డి గీతం ఆస్తులను సేల్ డీడ్ చేయించుకున్నారని విమర్శించారు. విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి పేరు మీద సుమారు 400 ఎకరాల ఆస్తిని రాయించుకున్నారని ఆరోపించారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం కబ్జా భూములను పేదలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ భూ కబ్జాలపై బహిరంగ చర్చకు వైసీపీ నేతలు రావాలని సవాల్ విసిరారు. బ్యాన్ ఆన్ ఎలినేషన్ ఆఫ్ సర్టెన్ గవర్నమెంట్ ల్యాండ్స్. ఈ మాత్రం నాలెడ్జ్ ఆ మాజీ మంత్రి గారికి బయట అప్పుడు చాలామంది 3 రోజుల నుంచి వస్తున్నట్టు మంత్రులకి వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలకి తెలియదేమో. ఆల్ ద వేకెంట్ గవర్నమెంట్ ల్యాండ్స్ సిచ్యువేటెడ్ విత్ ఇన్ 2 kilometers from the peripheral areas of mandal headquarters shall be got entered into the prohibitive order book and alienation of such government lands banned except in the case of house sites. The land could be utilized by the prior permission of the concerned district collector అని. అంటే ఆ మండల్ హెడ్ క్వార్టర్ దగ్గర నుంచి కూడా 2 kilometers దూరం వరకు ఎటువంటి ప్రభుత్వ భూములు ఎవరికి ఎలినేషన్ చేయడానికి అవ్వదని చెప్పి ఉన్నప్పటికీ కూడా హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రతిపాదనల్ని ప్రభుత్వాన్ని పంపిస్తూ ఉంటే వీళ్ళంటారు, ప్రెస్ మీట్లో పేపర్లో చూస్తున్నాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో 74 ఎకరాలు గీతంకి భూములు కట్టబెట్టారంటారు. ఇది 12 జూన్ 1998 ఈ జీవో నంబరు 414 12 జూన్ 1998లో గవర్నమెంట్ జీవో ఇచ్చింది ఎలినేషన్ చేసి గీతంకి. ఎన్ని ఎకరాలు? 3000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి దస్పల భూముల్ని వాళ్ళ కూతురు సంస్థ అవియాన్ రియల్టర్స్ ఎల్ఎల్పి పేరు మీద డెవలప్మెంట్ అగ్రిమెంట్ రాయించేశాడు. మరి ఆనాడు వైసీపీ ఎంపీ ఎవరైతే ఆనాడు ఎంపీగా ఉన్నారో రేడియన్ భూములు లాగేసుకున్నారు 50 ఎకరాలు. ఆ రోజు వైసీపీ ఎంపీ రేడియన్ భూములు లాగేసుకున్నాడు. అనిల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కజిన్ బ్రదరే రేడియన్ భూముల్ని దోచేశారు 50 ఎకరాలు ఐటీఎల్స్ దగ్గర. మరి వాళ్ళ ఎంపీవి సాక్షాత్తు అనాథులకి వృద్ధులకి కేటాయించినటువంటి 12.5 ఎకరాలు హైగ్రీవా స్థలాన్ని 1000 కోట్ల భూమిని అన్యాయంగా దోచేస్తే కోర్టుకెళ్ళి కాపాడాం మేము. అదే ఎంవివి సిబిసిఎన్సి క్రైస్తవుల ఆస్తుల్ని దేవుని ఆస్తుల్ని 18,000 గజాలని భూములు కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతుంటే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి వెళ్ళి నిలిపేశాం. వాళ్ళ ఎంపీ సుబ్బారెడ్డి శ్రీరామ్ ప్రాపర్టీస్లో 54 ఎకరాల భూములు కొట్టేశారు ప్రభుత్వం వచ్చిన తర్వాత. వాళ్ళ మంత్రి డిప్యూటీ సీఎం జగన్మోహన్ ప్రభుత్వంలో 97 ఎకరాల ఐటీఎల్స్ 3 వెనకాల ఎన్సీసీ భూములు ర్యాంక్ చేసుకున్నారు. వాళ్ళ ఎంపీల్లాగా వైసీపీ నేతల్లాగా ఎక్కడైనా విశాఖ జిల్లాలోనే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాలో కాదు, రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఎంపీలు ఎక్కడైనా గజ భూమి రాయించుకునే సందర్భాలు ఉన్నాయా? బహిరంగ చర్చకు సిద్ధం. సిబిఐ విచారణ కావాలంట. ఈ పొద్దుగుమాల